హైదరాబాద్ వేదికగా ఉద్యాన శాఖ సహకారంతో 5 రోజుల పాటు జరుగుతున్న జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన కనుల పండుగగా మొదలైంది. తొలి రోజు నుంచే సందర్శకులు పెద్ద ఎత్తున విచ్చేసి వివిధ పంటలకు సంబంధించి దేశీవాళి విత్తనాలు, సహజ, సేంద్రియ ఎరువులు, అరుదైన జాతుల మొక్కలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉష్ణ తాపాన్ని అధిగమించేందుకు పచ్చదనం, పర్యావరణంపై అన్ని స్థాయిల్లో ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి, సహజ, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 18వ జాతీయ వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన 2025 ఉత్సాహపూరిత వాతావరణం నడుమ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సంస్థలు, కంపెనీలు, అంకుర కేంద్రాలు, రైతులు 150కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగర సేద్యంపై విస్తృత సేవలందిస్తున్న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు మిద్దె తోటల పట్ల సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం ఉచితంగా 5 రకాల మొక్కలు పంపిణీ చేస్తున్నారు. పలు రకాల అంకుర సంస్థలు వినూత్న రీతిలో పెంచుతున్న మొక్కలను సైతం అందుబాటులో ఉంచాయి. నర్సరీ మేళా సందర్భంగా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ తరఫున 5 మొక్కలు ఫ్రీ ఇస్తున్నాము. స్టూడెంట్స్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి అని కొన్ని స్కూల్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర మొక్కలు నాటేయడము అవి కూడా చేస్తాము. వెళ్ళేటప్పుడు వాళ్ళకు సాప్లింగ్స్, సీడ్స్ అన్నీ ఇస్తాము. వాళ్ళు పెంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి. అసలు ఎన్ని వెరైటీస్ మొక్కలండి. మా సిటీజీ తరఫున అయితే చాలా వెరైటీ మొక్కలు ఇస్తున్నారు, చామంతులు ఇవన్నీ. మన గ్రూప్స్ ఇచ్చే మొక్కల్ని పెంచుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి, మన ఇంట్లో ఏది తింటామో అదే పెంచుకోండి. చక్కగా కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. టెరారియం అంటే ఒక ఈకో సిస్టమ్. సో ఇదేంటంటే ఫారెస్ట్ ఒక చిన్న మినియేచర్ ఎకో సిస్టమ్ ని మనం ఇంట్లో క్రియేట్ చేస్తాం. 4 years నుండి ఇవి చేస్తున్నాను. సో ఇయర్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చాను. ఏంటంటే లైవ్ ప్లాంట్స్ వితౌట్ వాటర్. చూడడానికి ఇది స్కేపింగ్ వాడాము, అంటే మేము ప్రాపర్ అక్వాస్కేపింగే వాడాము. బట్ ఏంటంటే ప్లాంట్ సెటప్ చేసాము. అప్పుడు క్లోజే ఉంటుంది లిడ్ ఎప్పుడు. సో హ్యూమిడిటీ హై ఉంటుంది, మెల్లలాంటివి ఏం. మన దగ్గర అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ దొరుకుతాయి. వేపపిండి, కానుగు పిండి, ఆముదం, ఆవాలది, సీతాఫల్ సీడ్ పౌడర్, కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఇది ఇయర్ పెరుగుతూనే ఉంది. ఆర్గానిక్ అందరూ అలవాటు పడుతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది అందరికి కూడా ఆర్గానిక్ తినాలని చెప్పేసి. రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే మందారంలో చాలా రకాలు కూడా ఉన్నాయి. అలాగే ఆల్ స్ప్రైస్, బే లీఫ్ ఉంది. అలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన దగ్గర సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఆర్గానిక్ గార్డెన్ సాయిల్ కావాలన్నా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కావాలన్నా, ఫెర్టిలైజర్స్ కావాలన్నా ఆల్ ఇన్ వన్ షాప్ లాగా మంది రన్ చేస్తున్నాం అండి. నగర సేద్యం కొత్త పొంతులు తొక్కుతున్న నేపథ్యంలో హుసేన్ సాగర్ తీరంలో అందమైన విదేశీ పూలు, పండ్ల మొక్కలు, అరుదైన రుద్రాక్ష, ఔషధ మొక్కలు, ఇండోర్, అవుట్డోర్ మొక్కల సందర్శన విక్రయాలతో సందడిగా మారింది. సంప్రదాయ పండ్ల మొక్కలే కాకుండా అరుదైన విదేశీ పండ్ల రకాల మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రాచీన వంగడాలు, హైబ్రిడ్ రకాలు, సహజ, ప్రకృతి, సేంద్రియ, జీవ ఎరువులు, వ్యవసాయ, ఉద్యాన పనిముట్లు, విభిన్న ఆకృతుల్లో పూల కుండీలు, స్టాండ్లు సైతం ఇక్కడ కొలువు తీరాయి. వీటిని కొనేందుకు నగరవాసులు ప్రత్యేక ఉత్సాహం చూపిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అది వస్తూ ఉంటాము. ఫస్ట్ రోజు వచ్చి కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటాయి ప్లాంట్స్, అండ్ మనకు కావాల్సిన వెరైటీస్ అన్నీ మనం తీసుకోవచ్చు. సో యాజ్ ద డేస్ పాస్ ఆన్ అన్నీ అయిపోతూ ఉంటాయి. చాలా డిమాండ్ ఉంటుంది అన్ని ప్లాంట్స్కి ఇక్కడ. సో అందుకే ఫస్ట్ డే వచ్చాం. గార్డెనింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ కాసేపు మొదలు పెడితే అదే అవుతుంది. అన్నీ రావాలండి. ఏదో ఒక మొక్క పెంచాలి, ఇంట్లో పెంచుకోవాలండి మొక్కలు. మేము ఇంట్లో ఎక్కువ ఇండోర్ ప్లాంట్లు అండి. ఇంట్లో కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం ఇంట్లోనే. 5-6 years నుంచి కిచెన్ వేస్ట్ ఏది బయటికి పోనీయం.
హైదరాబాద్ లో నగర సేద్యం చేసేందుకు ముందుకొస్తున్న గృహిణులు యువతను ప్రోత్సహిస్తూ అవసరమైన విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న వేళ గ్రాండ్ నర్సరీ మేళా ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిర్ భాషా కోరారు. 24th వరకు ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. 150 స్టాల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దీనిలో నర్సరీకి సంబంధించి అన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, వెజిటేబుల్, ఫ్రూట్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, మీరు చెప్పింది ఏది మీకు కావాలో అది అందుబాటులో పెట్టడం జరిగింది. ఒక చెట్లు ప్రేమికులకు కావాల్సింది పాట్స్ నుంచి పాటింగ్ మిక్స్చర్ నుంచి అన్ని రకాల ప్లాంట్స్ అనేది అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎవరైతే చెట్లు ప్రేమికులు ఉన్నారో, ఎవరికి ఏం అవసరం ఉన్నా ఈ నర్సరీ మేళాని తప్పనిసరిగా విజిట్ చేయమని కోరుతున్నాం. టెర్రస్ గార్డెనింగ్ చేపట్టేందుకు ముందుకొచ్చే గృహిణులు యువతకు అవసరమైన సాంకేతిక సూచనలు, పరిజ్ఞానం అందించేందుకు ఉద్యాన